అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ యాక్టర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే స్టార్స్ ఉన్నారో అంటే వాళ్ళ ఫేస్ అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది కాదనట్లేదు. వాళ్ళు ఎంత బెస్ట్ ఇచ్చినా రిపీటెడ్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. సాడ్ ఇస్ లైక్ వాళ్ళు అదే ఇవ్వగలరు. కొంతమంది మల్టీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలరు యాక్టింగ్ పరంగా. డూ యూ అబ్జర్వ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక పర్సన్స్లో? అంటే I don't want to comment on actors because ఎవరికి ఉండాల్సింది వాళ్ళకి ఉంటుంది. అల్టిమేట్లీ ఐ ఫీల్ ద స్క్రిప్ట్ అండ్ ద డైరెక్టర్ నేనైతే ఫాలో అయ్యేది అంతే. ఆ డైరెక్టర్ ఇన్స్పైర్ చేసేంత, స్క్రిప్ట్ ఇన్స్పైర్ చేసేంత, యాక్టర్స్ ఎప్పుడు లైక్ ఎంటీగానే, నేను ఆల్వేస్ ఐ ట్రై టు ఎంటర్ విత్ ఎంటీ మైండ్, ఎంటీ సోల్, హార్ట్ అంతా ఎంటీగా వెళ్తా. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా ఫిల్ చేస్తే అప్పటికప్పుడు ఎనర్జీస్ అండ్ దెన్ ఐ హ్యావ్ సమ్ రిఫరెన్స్ పాయింట్స్ ఫర్ ఇట్. అండ్ ఇది అక్కడ మనం చూసాం కదా, అలా మ్యాపింగ్ చేసుకొని రిఫరెన్స్ పాయింట్స్ వస్తాయా జనరల్ గా? ఇన్స్పైరింగ్ పాయింట్స్ అవి ఏంటి? అంటే వాళ్ళు చెప్పిన దాన్ని మీరు రియల్ లైఫ్ లో కొన్ని రిలేటబిలిటీస్ కలుపుకొని దెన్ యూ ఫార్మ్ వన్ ఏమంటారు కన్విక్షన్ అరౌండ్ ఇట్, దెన్ యూ ట్రై టు డూ వాట్ యూ డూ. ఐ థింక్ దట్స్ ద ప్రాసెస్, అట్లీస్ట్ దట్స్ ద ప్రాసెస్ ఐ ఫాలో. అండ్ చాలా మందికి అదే ఉంటుంది అనుకుంటున్నా. సో అలా అంటే అందరూ పాపం అందరూ బాగా ట్రై చేస్తారు ఎవ్రీబడి. అండ్ అల్టిమేట్లీ డైరెక్టర్ మీడియం ఇది, డైరెక్టర్ అండ్ స్టోరీ. యువర్ యాక్టర్స్ ఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ ద డైరెక్టర్ అండ్ ద స్టోరీ. ఇప్పుడు ఎంత బాగా యాక్ట్ చేసినా కానీ సినిమా బాగాలేకపోతే, మనోరంజన్గా లేదంటే ఎంగేజింగ్గా లేకపోతే యాక్టర్స్ ఎవరికి పేరు రాదు. మీరు చూడండి, ఏదో నామకే వస్తే బాగా చేశాడు రా అంటారు కానీ దే డోంట్ ఫీల్ ఇట్ వెన్ దే సే ఇట్. ఓన్లీ వెన్ ద ఫిల్మ్ వర్క్స్ is when the actors get credited. Otherwise you're nothing, you're zero. Actually actors కి ఏమీ ఉండదు, ఊరికే అనాలి కాబట్టి హీరో బాగా చేశాడు అనేస్తారు. ఏమి ఉండదు, వాళ్ళు ఏం ఫీల్ అవ్వలేదు. అలా సినిమా నడిస్తేనే హీరోకి పేరు, లేదా యాక్టర్కి పేరు, యాక్టర్స్కి పేరు, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి పేరు. లైట్ మెన్ నుంచి ఫోకస్ పుల్లర్ వరకు దే వాంట్ బి పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా. మీరు నమ్ముతారు నమ్మరు. ఫస్ట్లో ఎలా వచ్చి ఏదైనా డబ్బుల కోసం చేసినా ఏం చేసినా ఇనిషియల్లీ ఏమైనా ఉండొచ్చేమో కానీ ఈవెన్చువలీ మీరు చూసుకోండి, ఎవ్రీబడి వాంట్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎస్ వీ వర్ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ ఫిల్మ్ ఆర్ ఎ ప్రాజెక్ట్ దట్ వాస్ గుడ్. అట్లీస్ట్ చేస్తున్నప్పుడు మనకి ఆ కన్విక్షన్ కానీ, అంటే ఆనెస్టీ అనేది వచ్చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత ఆనెస్టీ నాకు తెలీదు వేరే ఫీల్డ్స్ గురించి, బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఆనెస్టీ ఉంటుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా చూడండి, ఎవరితో అయినా ఫ్రమ్ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ అంటారు కదా, ప్రాపర్టీస్ చూసుకునే వాళ్ళు, ఏడీస్ కావచ్చు, కంటిన్యూటీ చూసుకునే అందరిలో ఒక నిజాయితీ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది.